ఫ్రెండ్స్, దేవర మూవీకి వెళ్తున్నారా? అయితే నేను ఇప్పుడు చెప్పే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకొని వెళ్ళండి. అలా వెళ్తే మీరు సినిమా చూస్తున్నప్పుడు భలే కిక్కిస్తుంది. మరి దేవర మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం మనం ఈ వీడియో. దానికంటే ముందు ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే మాత్రం ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా లైక్ కొట్టండి వీడియోకి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి 15 రోజుల వరకు దేవర మూవీకి సంబంధించిన వీడియోస్ ప్రతిరోజు ఒకటి వస్తూనే ఉంటుంది. దేవర మూవీకి సంబంధించిన కలెక్షన్ల వీడియోలు కూడా వస్తూనే ఉంటాయి డైలీ. మరి కలెక్షన్ల వీడియో గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్. ఇక దేవర మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఎన్టీఆర్ గారు సోలో హీరోగా 6 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం దేవర. RRR లో రామ్ చరణ్ గారితో కలిసి నటించిన తారక్ అంతకు ముందు త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో అరవింద సమేత వీరరాఘవలో నటించి సోలోగా 6 ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీ మీద ఎక్కువ క్రేజ్ ఏర్పడి. ఇక ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ లో చేస్తున్న 4వ సినిమా ఇది దేవర. అంతకు ముందు ఆంధ్రావాలా, అదుర్సు, శక్తి చిత్రాలలో నటించింది. ఇక ఇప్పుడు దేవర మూవీలో కూడా డ్యూయల్ రోల్ పోషిస్తుంది. ఇక దేవర మూవీతోనే జాన్వీ కపూర్ గారు అయితే తెలుగు తెరపై పరిచయం కాబోతుంది. ఇందులో ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే రెండో పార్ట్ లో ఆమె పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందని చిత్రవర్గాలు అయితే చెబుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గారు కూడా నేరుగా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారి పాత్రకు ధీటుగా ఆయన పాత్రను కొరటాల శివ గారు అయితే తీర్చిదిద్దిండట. నెక్స్ట్ వచ్చేసి దేవర మూవీని అయితే మొత్తం యాక్షన్ డ్రామాగా తీసిరు. ఈ మూవీ 1980-90 నేపథ్యంలో నడుస్తుంది. కమర్షియల్ మూవీలకు భిన్నమైన కాన్సెప్ట్ తో దీన్ని అయితే తీర్చిదిద్దిర్రు. ధైర్యంతో బతికే వాళ్లకు భయాన్ని పుట్టించే వ్యక్తిగా ఎన్టీఆర్ గారు అయితే కనిపిస్తాడు ఇందులో. నెక్స్ట్ వచ్చేసి దర్శకుడు కొరటాల శివ గారు రాసుకున్న కథ మొత్తాన్ని సినిమాగా తీసి దాదాపు 9 గంటలకు పైగా రన్ టైం వస్తుందట. అందుకే దీన్ని 2 పార్టులుగా దేవరను తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి క్లైమాక్స్ లో వచ్చే చివరి 40 నిమిషాలు అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని చిత్ర బృందం అయితే చెబుతోంది. చివరి 10 నిమిషాలలో వచ్చే ట్విస్ట్ అయితే అణుబాంబు లాగా బ్లాస్ట్ అవుద్దట. మరి అంత పెద్ద ట్విస్ట్ ఏముంటుందో మనం సినిమాలో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అండర్ వాటర్ సన్నివేశాల కోసం ఎన్టీఆర్ గారు అయితే ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట. 200 చదరపు గజాలలో సముద్రాన్ని పోలిన సెట్ వేసిరట. మరి ఆ సెట్ లోనే 35 రోజుల పాటు షూటింగ్ చేసిరట. మరి 35 రోజు నీళ్ళలో తడిచి చేయడం అంటే మామూలు విషయం కాదు. కృత్రిమ అలలు క్రియేట్ చేసిరట. ట్రైలర్ లో చూపించిన షార్క్ షాట్ తీయడానికి రోజంతా సమయం పట్టిందట. నెక్స్ట్ వచ్చేసి వాటర్ సీక్వెన్స్ లో వాడే పడవలను ఆర్ట్ డైరెక్టర్ సబు సీరల్ ప్రత్యేకంగా డిజైన్ చేసిరట. 1990 కాలం నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా అవి ఉంటాయట. నిజమైన సముద్రంలోనూ ఆ పడవలతో ప్రయాణం చేయొచ్చు. దీన్ని బట్టే మనకు తెలుస్తుంది సినిమా కోసం ఎంత కష్టపడ్డారు అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసి దేవర మూవీలో కొన్ని సన్నివేశాలు కలర్ టోన్ విభిన్నంగా ఉంటుందట. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ కోసం అతి తక్కువ వెలుతురులో షాట్స్ తీసిర్రు. ఇక నెక్స్ట్ హైలైట్ విషయం ఏమిటంటే ఈ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు తన పాత్ర కోసం 4 భాషల్లో అంటే తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ ఈ 4 లాంగ్వేజ్లో డబ్బింగ్ చెప్పిండట. అలాగే సైఫ్ అలీ ఖాన్ గారి పాత్ర కోసం అయితే రవిశంకర్ గారు అయితే డబ్బింగ్ చెప్పిండట. విలన్ పాత్రకి రవిశంకర్ గారి గొంతు ఎంత అలా పవర్ఫుల్ ఉంటుందో మనందరికీ తెలిసింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరాఠీ నటి శృతి మరాఠే ఇందులో కీలక పాత్ర పోషించింది. దేవర భార్య పాత్రలో ఆమె కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఎందుకో ఏమో కానీ ఆమె పాత్రను పెద్దగా రివీల్ చేయకుండా చిత్రబృందం అయితే సస్పెన్స్ ను కొనసాగిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి దేవర విడుదలకు ముందే ఇందులోని పాటలు అయితే రికార్డులను సృష్టించింది. మరి ఈ మూవీలోని చుట్టమల్లే సాంగ్ అయితే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసింది. అత్యంత వేగంగా యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది ఈ పాట అయితే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓవర్సీస్ లో ఫ్రీ సేల్ తోనే అత్యంత వేగంగా $1 మిలియన్ క్లబ్ లోకి చేరిన సినిమాగా దేవర నిలిచింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషమని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. అక్కడ ప్రదర్శిస్తున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డ్ అయితే నెలకొల్పింది. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా కూడా నిలిచింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధ్ గారు అయితే ఈ సినిమాకు అద్రిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిండట. హాలీవుడ్ తరహా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి అనిరుద్ధ్ గారు ఏమన్నారంటే, దేవర లాంటి సినిమాలకు నేపథ్య సంగీతం అందించాలంటే మంచి ప్రయోగాలు చేయాలి, ప్రేక్షకులకు ఫ్రెష్ అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో 95% రీ రికార్డింగ్ పనులను విదేశాల్లోనే పూర్తి చేసినాం. దేవర మూవీ చూస్తున్నప్పుడు మీకు అవెంజర్స్, బ్యాట్మ్యాన్ వంటి హాలీవుడ్ సినిమాలు చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఈ సినిమాలో సంగీతానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఎమోషన్, డ్రామా, యాక్షన్, ఆవేశం అన్నీ ఉన్నాయి. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతిని పొందుతారు.
మీలాగనే నేను కూడా దేవర మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షోని అభిమానుల మధ్యలో కూర్చొని చూడాలని అనిపిస్తుంది. తప్పకుండా చూస్తా అని అనిరుద్ధ్ గారు అయితే తన మ్యూజిక్ గురించి చెప్పుకోవచ్చు. మరి ఈ విషయం తెలిసిన తర్వాత అయితే నాకు ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తుంది సినిమా. దేవర మూవీ విషయంలో సినిమాటోగ్రఫర్ రత్నవేలు గారు కూడా ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసిండు. జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర మూవీలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడా, త్రిబుల్ రోల్ పోషిస్తున్నాడా అనే ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసి, ఎందుకంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు త్రిబుల్ రోల్ పోషిస్తున్నాడని ఆసక్తికరమైన డిబేట్ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. సోషల్ మీడియాలో ఇంకో ఆసక్తికరమైన డిబేట్ కూడా నడుస్తుంది. అదేంటంటే ఇందులో తండ్రి కొడుకులుగా నటిస్తున్నారా లేక అన్నదమ్ములుగా నటిస్తున్నారా అనేది. సోషల్ మీడియాలో నడుస్తున్న ఆ డిబేట్ కి రత్నవేలు గారు అయితే క్లారిటీ ఇచ్చేసిండు. దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోలే పోషిస్తున్నాడని క్లారిటీ అయితే ఇచ్చేసిండు. కానీ అన్నదమ్ములుగా నటిస్తున్నారా తండ్రి కొడుకులుగా నటిస్తున్నారా అనే విషయాన్ని క్లారిటీ అయితే ఇవ్వలేదు. మీరే థియేటర్లోకి వెళ్ళి తెలుసుకోండి అని ప్రేక్షకులకు వదిలేసిండు ఆ విషయాన్ని. ఇంకా కొన్ని గంటలు ఆగితే మనకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఫస్ట్ రోజుకు సంబంధించిన బుకింగ్స్ అయితే మాస్ రాంపేజే నడుస్తుంది. థియేటర్లో టికెట్స్ ఆన్లైన్ లో ఇట్లా ఓపెన్ కాగానే అట్లా అయిపోతున్నాయి. ప్రేక్షకులు సినిమా మీద ఎంత కసిగా ఉన్నారంటే ఈ అడ్వాన్స్ బుకింగ్ ను చూస్తేనే మనకు అర్థమవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితే మనకు టికెట్స్ రేట్స్ ను పెంచే అవకాశాలు అయితే ఇచ్చాయి. అలాగే వారం రోజుల పాటు 5 షోలు వేసుకునే మెసులుబాటు కూడా కల్పించారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఇంకా 2 రోజులు మిగిలుండగానే 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించవచ్చు అనే ఒక అంచనా అయితే వస్తుంది. మొదటి రోజునైతే భారీగా కలెక్షన్లు వచ్చే సూచనలే కనిపిస్తుంది. ఇక యుఎస్ లో అయితే అడ్వాన్స్ బుకింగ్ తోనే $2 మిలియన్ అయితే కంప్లీట్ చేసేసుకుంది ఆల్రెడీ. అక్కడ ఇంకెంత అరాచకమో చూడండి. అక్కడ ఇండియన్ ఆడియన్సే కాదు, హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హాలీవుడ్ లో అయితే RRR తో వచ్చిన క్రేజ్ ఇప్పుడైతే ఉపయోగపడుతుంది దేవర మూవీకి. ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కలెక్షన్ల రికార్డు తిరగరాయడం అయితే ఖాయం అనిపిస్తుంది. మన 2 తెలుగు రాష్ట్రాలలోనే కాదు, మన పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా 1 గంట షో పడుతున్నాయట. ఇది ఇంకా మామూలు క్రేజ్ కాదు జూనియర్ ఎన్టీఆర్ గారిది. అసలు అక్కడ కన్నడ హీరోలయే 1 గంట షో పడేయాట. దేవర మూవీ 1 గంట షో పడుతుందంటే ఎన్టీఆర్ కు ఉన్న క్రేజీ ఎంతో మనకి ఇట్లా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ రోజున దేవర మూవీ ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో ఒకసారి అయితే మెన్షన్ చేయండి కామెంట్. దేవర మూవీకి ఫస్ట్ రోజున నా అంచనా ప్రకారం గ్రాస్ కలెక్షన్ల లెక్కన చూసుకుంటే 120 నుంచి 130 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్లు సాధించవచ్చు అనేది నా అంచనా. ఈ 120 నుంచి 130 కోట్లు గ్రాస్ కలెక్షన్లు అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చే కలెక్షన్. అది ఫస్ట్ రోజున. మరి మీ అంచనా ప్రకారం ఎంత కలెక్షన్లు సాధిస్తుందో ఒకసారి అయితే కామెంట్ లో మెన్షన్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 70 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించవచ్చు మొదటి రోజున. ఇక ఓవర్సీస్ లో చూసుకుంటే 30 కోట్లకు పైగానే ఉండొచ్చు. ఇక ఓవర్సీస్ లో 30 కోట్ల వరకు వస్తుండొచ్చు గ్రాస్ వైజ్ గా. ఇక మిగతా ఏరియాలో దేవర మూవీ తమిళ్, కన్నడ, మలయాళం ఈ 4 మార్కెట్లలో ఇంకో 30 కోట్ల వరకు వస్తుండొచ్చు అనేది అంచనా. ఇలా టోటల్ గా చూసుకున్న 130 కోట్ల వరకు వస్తుంది గ్రాస్ వైజ్ గా కలెక్షన్లు చూసుకుని. 130 కోట్లు కాకుండా అంతకు మించి వచ్చినట్లయితే అది అరాచకమనే చెప్పాలి. ప్రేక్షకుల టార్గెట్ అయితే ఫస్ట్ రోజు 150 కోట్ల వరకు ఉంది. 150 కోట్ల అంచనా మరి అందుకుంటుందా అనేది చూడాలి. ఇక దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే ఒకసారి 2 తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే 112 కోట్ల వరకు ఉంది. ఇక కర్ణాటకలో చూసుకుంటే 16 కోట్ల వరకు ఉంది. ఇక తమిళనాడులో చూసుకుంటే 6 కోట్ల వరకు ఉంది. కేరళలో చూసుకుంటే 1 కోటి వరకు ఉంది. ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 కోట్ల వరకు జరిగింది బిజినెస్. ఇక ఓవర్సీస్ చూసుకున్నట్లయితే 27 కోట్ల వరకు జరిగింది. ఇక ఇవన్నీ కలుపుకొని చూసుకున్నట్లయితే మనకు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వీటన్నింటినీ కలుపుకొని 182 కోట్లకు పైగానే ఉంది కలెక్షన్. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ నైతే 184 కోట్ల వరకు అయితే నిర్ణయించి సినిమాకు మంచి టాక్ వచ్చిందంటే వారం లోపే బ్రేక్ ఈవెన్ డన్ అయిపోతుంది. టోటల్ గా దేవర మూవీ రన్ కంప్లీట్ అయ్యే వరకు 500 కోట్ల నుంచి 700 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. మరి 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించాలంటే మనకు టాక్ అయితే బాగుండాలి, సినిమా టాక్. మరి చూద్దాం 27th సినిమా ఎలా ఉంటుందో అనేది. 27th మన ఛానల్లో తప్పకుండా రివ్యూ వస్తుంది. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి మన ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవి ఆసక్తికరమైన విషయాలు. దేవర సినిమా చూసే ముందు తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు. మరి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు ఎలా అనిపించినాయి అనేది కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కు షేర్ కూడా చేయండి. మరి నేను చెప్పిన ఈ విషయాలు అన్ని నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.